అందరికీ నమస్కారం. ఈరోజు మనము రాజ్ 369 టీవీ ద్వారా అడవిలో శివాలయం గురించి మీకు తెలియపరుస్తున్నాను. ఈ అడవిలో శివాలయం అనేది బాగా ప్రసిద్ధి పొందిన నెల్లూరు జిల్లాలోనే బాగా ప్రసిద్ధి పొందింది. ఇది వెంకటాచలం మండలంలో ఉన్నది. ఈ అడవిలో శివాలయం అడ్రస్ వచ్చేసి ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ ఎదురుగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనము దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం కలదు. దీన్ని అడవిలో శివాలయం అని బాగా ప్రసిద్ధి పొందింది. మొదట ఈ శివాలయం చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు అది బాగా విస్తరించి అభివృద్ధి చెందింది. దానికి కారణం ఇక్కడ ఉన్న మహిమ, దైవ మహిమ, దేవుని మహిమ వలన ఆ విధముగా ఇది అభివృద్ధి చెందింది అని మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి మరియు ఈ ప్రదేశము చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనము ప్రశాంతతకు నిలువైన ఈ అభయలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మరియు ఇక్కడ ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజుల్లో ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి. మామూలు దినముల్లో జరుగుతుంటాయి, కానీ జనాలు ఎక్కువగా కార్తీక మాసంలో మన అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ భజన చేసుకొని స్వామివారి దైవానుగ్రహంతో వారి దేవత వారి అయ్యప్ప స్వామిని కూడా కొలుస్తూ ఇక్కడ వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణముతో మరియు దైవ ప్రార్థనకు అనుగుణంగా ఉందని ఇక్కడ వారు వస్తూ వెళ్తూ ఉంటారు. మరియు మనము ఇక్కడ ఈ దేవాలయం ప్రసిద్ధి బాగా నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో ఉన్నది. ఈ దేవాలయం ప్రసిద్ధి పొందింది. ఇక్కడ కార్తీక దీపారాధన జరుగుతుంది. ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న అందరు భక్తులు ఇక్కడికి వచ్చి వారి కోరికలను తెలియపరుచుకుంటూ నివేదించుకుంటూ వారి కోరికలు తీరిన వారు వాళ్ళ యొక్క అభిమానంతో గుడికి ఏదన్నా చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరియు భక్తులు మాత్రం భక్తితో ఇక్కడికి విచ్చేసి ఆ దేవుని కృపకు పాత్రలవుతున్నారు. అలాగే శివరాత్రికి ఇక్కడ మనకి గొప్పగా అసలుకి ఇసుక వేస్తే రాలనని జనాలు ఇక్కడికి వస్తుంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత ప్రసిద్ధి పొందిన శివలింగము ఉన్నది. ఇది కూడా అడవిలో వెలిసింది కాబట్టి వెలిసిన లింగం అని చెప్పి ఇక్కడ జనాలందరూ వచ్చి ఆయన దర్శించుకొని వెళ్తుంటారు, అభయలింగేశ్వర స్వామిని. మరియు ఇక్కడ ఒక చిన్న ఈ గుడిలోని విభాగంలో శివుని కుమారుడైన మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడే. తర్వాత వెనకాల విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా చూద్దరు. ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తున్నారు మీరు మన వినాయకుని విగ్రహము, కొంచెం విగ్రహం ఇక్కడ చూశారు కదా, అది వినాయకుని ఒక విగ్రహాన్ని స్థాపించిన ప్రదేశము. ఇప్పుడు చూస్తున్నారు శివరాత్రికి మరియు ఈ కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించడానికి సిద్ధపరిచిన ఏరియా. ఇక్కడ కూడా శివలింగాన్ని ఏర్పరిచి ఆ భక్తులు వారి దీపారాధనలు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది మూషిక వాహనము, వినాయకుని వాహనము. దాని ఎదురుగా మన వినాయకుని విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆయన కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ గుడి చాలా ప్రసిద్ధి పొందిన గుడి కావున నెల్లూరు వాసులు అందరూ ఇచ్చేసి ఆ గుడిని సందర్శించాలనుకుంటున్నారు.